అసలు ఈ ట్రిప్ జరిగే ఛాన్సే లేదనుకున్నాం. కానీ చివరికి 6 మంది ఫ్రెండ్స్, ఒక కారు, 3 హిల్ స్టేషన్స్, ఇంకా లెక్కలేనని మెమరీస్ తీసుకొని వచ్చాం. ఈ 6 రోజుల జర్నీ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జెస్థెటిక్స్. మీ అందరికీ తెలుసు నాకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో. ఈసారి మా ఐఐటి ఢిల్లీ ఎంబీఏ గ్యాంగ్తో ఒక 6 రోజుల ట్రిప్ ప్లాన్ చేసాం. ఈ ట్రిప్లో జరిగిన ఫన్నీ మూమెంట్స్, రోడ్ ట్రిప్ వైబ్స్, మిస్ అవ్వకూడని లొకేషన్స్ అన్నీ ఈ వ్లాగ్లో కవర్ చేసాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం రండి. కోయంబత్తూర్లో ఉన్నాం అండ్ ఓటీకి స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇక్కడ కార్ డ్రైవ్ చేస్తుంది అజయ్ కుమార్, అజయ్ చంద్ మాధవ్. అండ్ ఇక్కడ మా ఇంటి పెద్ద నైమత్ గారు కూర్చుంది. నైమత్ హాయ్, బ్యాక్ తిరిగి చెప్ప హాయ్. అండ్ ఇది విజయ్ అండ్ ఇక్కడ పేషెంట్ కూడా ఉన్నారు మాకు, భరత్. అట్ లాస్ట్ రావడమే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా లంచ్ చేద్దామని రెడీ అయ్యాం. అండ్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిన లొకేషన్కి వచ్చాం. అది హరిభవనం, కోయంబత్తూర్లో. అండ్ ఇక్కడ కొంచెం అథెంటిక్ మటన్ బిర్యానీ వాళ్ళ ఓన్ మసాలాస్తో ఉంటాయని చెప్పారు. సో అది ట్రై చేద్దామని వచ్చాం. కాస్ట్ కొంచెం ఎక్కువైనా ఇట్స్ వర్త్ ఇట్ అండి. లైక్ చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచి టేస్ట్ వచ్చింది. వీ ఆర్డర్డ్ మటన్ బిర్యానీ, ఫిష్, ఇంకా చాలా ఐటమ్స్ స్టార్టర్స్లో కూడా ఆర్డర్ చేసాం. అన్నీ ఫుల్గా కుమ్మేసి మా ట్రిప్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాం. ఫస్ట్లీ కోయంబత్తూర్ నుంచి ఊటీకి స్టార్ట్ అయ్యాం. సో ఈ దారిలో ఇక్కడ మధ్యలో ఒక డ్యామ్ మెట్టుపాలయం దగ్గర ఉందని చెప్పగానే అక్కడికి వచ్చాం. అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిపి కొంచెం చిల్ చేసి ఫొటోస్ అవి దిగి అక్కడి నుంచి మెల్లగా స్టార్ట్ అవుతున్నాం. లంచ్ అయిపోయింది, కార్ ఫుల్ ట్యాంక్, ప్లేలిస్ట్ కూడా ఆన్లో ఉంది. ఇప్పుడు అసలు ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. కోయంబత్తూర్ టు ఊటీ వెళ్తున్నాం. అండ్ మధ్యలో ఈ మెట్టుపాలయం డ్యామ్ దగ్గర ఆగాం. కొంచెం ఫొటోస్, కొంచెం రిలాక్సేషన్ తర్వాత మళ్ళీ రోడ్ ఎక్కేసాం. అండ్ ఇక్కడ నుంచి మా ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. అండ్ రోడ్ ఒక్కొక్క కిలోమీటర్ ఎక్కుతున్న కొద్దీ వెదర్ కూడా చాలా మారిపోతుంది. వేడిగా హాట్ వెదర్లో మొదలైన మా జర్నీ చాలా చల్లగా కూల్గా సాగుతుంది. కరెంట్లీ భవానీ డ్యామ్ మెట్టుపాలయం ఈ లొకేషన్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ గోయింగ్ బ్యాక్. Let's show you the tired. చూడు, where is this fellow? ఈవినింగ్కి ఊటీ చేరుకున్నాం. మంచు, చల్లని గాలి, ఆ ఫస్ట్ ఫీల్ ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది. అండ్ ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్ ఇన్ ద సెన్స్ ఒక బిల్డింగ్లో ఒక బ్లాక్లా తీసుకున్నాం. అండ్ అక్కడికి చెక్ఇన్ అయిపోయాం. మాకు 3 BHK టైప్ ఆఫ్ ఇచ్చారు. అండ్ రూమ్స్ స్ప్రెడ్ అయిపోయాం. 2 BHK ఇది. 2 రూమ్స్ అండ్ ఒక హాల్ కూడా ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది మా రూమ్ టూర్. అండ్ ఇట్స్ వెరీ డీసెంట్. మాకు 7,000 అప్రాక్స్లో 2 డేస్కి వచ్చేసింది, 2 నైట్స్కి. అండ్ నైట్ కాబట్టి మీకు విజువల్స్ ఏమంత క్లియర్గా కనిపించట్లేదు. మేము కూడా షాక్ అయ్యాం. మార్నింగ్ లేవగానే ఆ సీనరీ, ఆ బాల్కనీ నుంచి ఆ ఫోటోసినిక్ సీన్స్ అన్నీ చూసి. అండ్ స్టే కూడా చాలా డీసెంట్గా ఉన్నది. అన్ని ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్స్ అ గుడ్ వన్. మంచి డీల్ దొరికింది. ముందుగా బుక్ చేసుకోకపోయినా మంచిగా డీల్ దొరికింది. అండ్ చూసారు కదా, మార్నింగ్ వ్యూ చూస్తే అసలు షాక్ అయ్యాం. మంచిగా హిల్స్, ఆ టీ గార్డెన్స్, చాలా క్రేజీ ఉంది వెదర్. అండ్ ఒక మంచి బ్లాక్ టీ తీసుకొని మార్నింగే స్టార్ట్ అయిపోయాం. అండ్ అందరూ కొంచెం టైర్డ్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో వీఆర్ కరెంట్లీ ఇన్ ఊటీ. We took a stay for a day. So yesterday we took this, and now the time is approx 7 AM in the morning, and the view is utmost beautiful. Let me show you that. These are the tea gardens, I guess. Those are pretty.
కార్లో ఎక్కగానే బ్లూటూత్ ఎవరు కనెక్ట్ చేసుకోవాలన్న దానికి ఒక చిన్న మీటింగ్, ఒక్కొక్కరిది ఒక జానర్ అండ్ అందరం కలిపి ఒక మిక్స్డ్ ప్లేలిస్ట్ వింటూ ట్రిప్ స్టార్ట్ చేసాం. How do you feel about the stay? It is amazing. What about you? Bharat, how did you feel about the stay here? Okay, I'll edit it. Tell, how do you feel about the stay? Naimat, how did you feel about the stay here? Perhaps మన ఎడిటింగ్ లో బెటర్. ప్రస్తుతం ఒక చిన్న టీ తాగడం కోసం వీఆర్ హెడ్డింగ్. ఎక్కడికి అనేది మాకు కూడా తెలీదు. విత్ గ్రేట్ డ్రైవర్ అమృత్ కుమార్ ఇక్కడ ఒక లోకల్ బేకరీలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాం. అంటే బ్రేక్ఫాస్ట్కి తగిన ఐటమ్స్ లేవు, కానీ చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. క్యారెట్ పుడింగ్ అని, క్యారెట్ కేక్ అని, బనానా కేక్ అని, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అన్నీ కూడా చాలా మంచి టేస్టీ అండ్ ఫ్రెష్గా ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చి ఇక్కడ ఈ బేకరీ ఐటమ్స్తోనే బ్రేక్ఫాస్ట్ కడుపు నింపేసుకున్నాం. అండ్ మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చి అందరినీ పిక్ చేసుకొని ఊటీ సైట్ సీయింగ్కి స్టార్ట్ అవుతున్నాం. సో మా ట్రిప్ అసలు ప్లాన్ ఏంటంటే ఫస్ట్ 2 days కోయంబత్తూర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 2 days అంటే ఫస్ట్ 2 nights యాక్చువల్గా ఊటీలో ఉండాలి. నెక్స్ట్ 2 nights కొడైకెనాల్ అండ్ ఆ లాస్ట్ 2 nights వచ్చేసి మున్నార్. సో నైట్ ట్రావెలింగ్ ప్రిఫర్ చేయకుండా మార్నింగ్ ట్రావెలింగ్ కూడా పెట్టుకొని నైట్ అంతా రెస్ట్ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నాం. సో ఫస్ట్ నైట్ అక్కడికి చేరుకుంటాం అండ్ సెకండ్ నైట్ లోపు సైట్ సీయింగ్ అంతా కంప్లీట్ చేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అవ్వం. సో ఊటీ 2 రోజులు, కొడైకెనాల్ 2 రోజులు అండ్ మున్నార్ 2 రోజులు అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ ఫైనల్గా మళ్ళీ కోయంబత్తూర్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి ఎవరి డెస్టినేషన్స్కి మళ్ళీ వాళ్ళు రీచ్ అయిపోయేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం. చూస్తున్నారుగా, ఇవే ఊటీ అందాలు. ఆ కొండలు, ఆ టీ ఎస్టేట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా ఏస్థెటిక్గా ఉంది. విజయ్ వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాలేదండి. లేదు కోసం వాళ్ళు ప్రింటింగ్ చేసామని చెప్పారు. అలా కూడా చేస్తారా అంటే అలా కాదులేరా మీ అబ్బా చెప్పేవన్నీ లేదన్నా. సో ఇది ఊటీ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మొత్తం ఊటీ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. అంటే చాలా బాగుంది. మా వాళ్ళ సంగీత కళలు చూపిస్తున్నారు, ఒకసారి చూసేయండి. అరే ఈ పాట వచ్చు కదా నీకు చిన్నగా Oh, this is the Tibetan market of ఏంటి ప్లేస్ పేరు? గార్డెన్ రోడ్. బొటానికల్ గార్డెన్ ఇదిరా. అండ్ ఇది ఊటీ బొటానికల్ గార్డెన్ స్ట్రీట్ అండ్ అక్కడే టిబెటన్ మార్కెట్ ఉంది.
మొత్తం ఆ టిబెట్ వాళ్ళు వచ్చి అమ్మడం అవన్నీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక మంచి ఫ్రూట్ షాప్ కూడా ఉంది. యాక్చువల్గా మేము బొటానికల్ గార్డెన్లో ఎంట్రీ తీసుకొని అక్కడికి వెళ్దామని ప్లాన్తో వచ్చాం. కాకపోతే మనిషికి 100 అని చెప్పారు. అండ్ లొకేషన్ కూడా పెద్దగా ఏం లేదు, చిన్న గార్డెన్ ఉంది. సో మా ఫ్రెండ్స్ అందరూ డినై చేశారు, వెళ్ళడం ఎందుకు వేస్ట్, నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం అనగానే బయట నుంచి అలా ఒక లుక్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళాం. சாப்பிடுறதுக்கா ஊருக்கா எல்லாமே இப்போ சாப்பிடுறியா வேற என்ன வேணும் ப்ளூபெரி கிரேப்ஸ் ப்ளூபெரி 2 తిన్నాను. సో అక్కడ నుంచి అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొని నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఊటీ లేక్ దగ్గర టికెట్స్ తీసుకొని బోటింగ్కి ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీకి వేరే ఫీ అండ్ బోటింగ్కి వేరే ఫీ. సో బోటింగ్ 4 మెంబర్స్ ఒక బోట్ అండ్ 2 మెంబర్స్ ఒక బోట్ తీసుకొని, ఎందుకంటే మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. అండ్ ఆ లొకేషన్ అయితే చాలా 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 బాగుంది. కానీ మేము వెళ్ళే టైంకి కొంచెం మేఘాలు కమ్మి వర్షం పడే స్టేజ్లో ఉంది. బట్ స్టిల్ వెళ్ళిపోయాం. నలుగురం కలిపి ఒక బోట్, విజయ్ అండ్ అజయ్ కలిపి ఇంకొక బోట్ తీసుకున్నారు. అండ్ రైడ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మంచి మంచి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం. Uchi Lake, both of our friends have played paddling the boat and they are relaxing. Why? What happened? What is it? Too much call. Someone is saying. Oh, what is his name? Sudeep, huh? Matra Sudeep. Too much call. Like a nuclear bomb. నన్నేం చూస్తున్నావు బే గాడదుడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అక్కడెలా పెట్టారా? అండ్ ఇది మా వే టు కొడైకెనాల్. ఊటీ నుంచి కొడైకెనాల్ స్టార్ట్ అయిన దారి టైం చూస్తే 4-5 అవుతుంది, కానీ అసలు రోడ్డు మీద వెళ్ళడానికి దారి కూడా కనిపించట్లేదు.
ఫుల్గా హెడ్ లైట్స్ వేసుకొని బ్లింక్ ఇచ్చుకుంటూ మెల్లగా స్టార్ట్ అయ్యాం. అండ్ లిటరల్గా మేఘాల్లో తేలుతున్నట్టే ఉంది, ఎందుకంటే అది మంచు అనుకుని మేము అనుకున్నాం, కానీ ఆ తెల్లటి పొగలా వస్తుంది, అదంతా మేఘాల ఆ తేమదనం అదంతా అంట. కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ రోడ్ ట్రిప్. ఈ పర్టికులర్ కొడైకెనాల్ వెళ్ళే రూట్ ఆ పర్టికులర్ టైంకి అలా ఉంది. కానీ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అదే టైంకి రిటర్న్ అయినా అంతలా లేదు. కానీ ఆ రోజైతే అసలు దారి కూడా కనిపించకుండా మొత్తం మూసేసింది. అండ్ ఇది కొడైకెనాల్లో కోకస్ వాక్ అని ఒక చిన్న వాకింగ్ స్ట్రీట్ లాంటిది. దీనికి కొంచెం ఎంట్రీ ఫీ ఉంటుంది. ఆ ఎంట్రీ ఫీ పే చేసి లోపలికి ఎంట్రీ అవ్వాలి. అండ్ చూసారు కదా టైం ల్యాప్స్లో తీయడం వల్ల మేఘాలు ఎలా మెల్లగా కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఒక చాలా టైం పట్టింది అవన్నీ షూట్ చేయడానికి. బట్ ఆ విజువల్స్, ఆ సీనరీ చాలా అంటే చాలా బాగుంది. వీటితో పాటుగా కొడైకెనాల్లో ఇంకా గునా కేవ్స్, పిల్లర్ రాక్స్, డాల్ఫిన్ నోస్ పాయింట్, ఆ తర్వాత వట్టకనాల్ వాటర్ ఫాల్స్, ఇంకా సోలార్ అబ్జర్వేటరీ ఇవన్నీ కూడా చూసాం. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల అవన్నీ యాడ్ చేయలేకపోతున్నా. ఒఫీషియల్గా తమిళనాడు నుంచి కేరళ స్టార్ట్ అయ్యాం. కేరళలో మున్నార్లోకి వెళ్ళాం. సో కొడైకెనాల్ నుంచి మున్నార్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ మున్నార్లో పెద్దగా సైట్ సీయింగ్ ఏం జరగలేదు, ఎందుకంటే మున్నార్లో మేము మార్నింగ్ లేవడమే కొంచెం లేట్గా లేచి స్టార్ట్ అయ్యేటప్పటికి 11-12 అయిపోయింది. సో వెళ్ళి టీ మ్యూజియంకి ఫస్ట్ వెళ్ళాం. అదంతా వర్త్ కాదు, టీ ఎలా తయారవుతుంది ఇవన్నీ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా మున్నార్ టీ గార్డెన్స్, టీ ఎస్టేట్స్ ఇవన్నీ జస్ట్ సైట్ సీయింగ్లా ఉంటాయి. అంతా ఫ్రీ యాక్సెసే, కానీ వెళ్ళడం చాలా రిస్కీ, ఎందుకంటే మాకు లీచెస్ అటాక్ జరిగింది. కొన్ని రీల్స్ షూట్ చేద్దామని ఆ టీ ఎస్టేట్ లోపలికి దిగాం. ఆ పొదల్లోకి దిగగానే ఇంకా ఒక్కొక్కరి షర్ట్స్కి, ప్యాంట్స్కి లీచెస్ అటాక్ అయ్యాయి. సో అది ఒక్కటే కేర్ఫుల్ ఉండాలి ఒకవేళ లోపలికి దిగాలనుకుంటే. అండ్ ఇక్కడ చూపించేదే ఆ టీ ఫ్యాక్టరీ, ఆ టీ మ్యూజియంలో టీ ప్రాసెస్ అంతా ఎలా తయారవుతుందని చెప్తారు. అండ్ అక్కడ కొన్ని సోవెనీర్స్ కోసం టీ తీసుకున్నాం, అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా ప్రతి లొకేషన్లో కలెక్ట్ చేసుకున్నాం. అండ్ మీరు కూడా వెళ్తే ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాల కోసం ఆ సోవెనీర్స్ కొనుక్కోవడం బెస్ట్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్.